ఊరికే అలా వెళ్తూ అక్కడ పడుకుని ఉంటుంది. ఏంటి ఆవు పడుకుని ఉంటే వీడికి చెయ్యి ఇది అనమాట దొరదనమాట. అని చేత ఏం చేస్తాడు వీడు, దాన్ని వచ్చి కారేసి కొడతాడు. ఎందుకంటే అవసరం అంటావా, దాని మానాన్న అది పడుకుని ఉంది కదా, అవునా కదా. ఓ కుక్క అక్కడ పడుకుని ఉంటుంది, ఆ కుక్క అక్కడ పడుకుని ఉంటుంది. ఆ కుక్క అక్కడ పడుకుని ఉంటుంది, దాని మానాన్న పడుకుని ఉంటే ఊరుకోవచ్చు కదా, వీడు రాయి పెట్టేస్తాడు. అవసరమా వీడికి? అలా వేయొచ్చునా? వేయకూడదు కదా. ఎందుకు పాపం, అది ప్రాణే, దానికి నొప్పి వేస్తుంది. నిన్ను గిల్లితే నీకు నొప్పి వస్తుందా లేదా? నీ మీద రాయేస్తే నీకు దెబ్బ వస్తుందా, నొప్పి వస్తుందా లేదా? మరి అలా మిగతా వాళ్ళకు కూడా వస్తుంది కదా. వాడు మా నాన్న వాడు పాఠం వింటూ ఉంటే వాడిది షర్ట్ మీద పెన్నులెట్టి రాయడం, వాడిని గెల్లడం, పెన్సిల్ ఇట్టుకుని గొచ్చడం, ఇలాంటివన్నీ చేస్తుంటారా? లెసన్ వినడం మానేసి చేస్తుంటారా? ఎందుకు పాపం వాడు మా నాన్న వాడు పాఠం వింటున్నాడా, నువ్వు ఎందుకు వాడిని అలాగే చేయడం చెప్పండి, అవునా కదా. అంచేత ఇతరులని బాధ పెట్టడమే పాపము. సో పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇదే ధర్మం అంటే. ఒక్క ముక్కలో చెప్పాలంటే పరోపకారమే పుణ్యము. ఆపదలో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, తోటి వారికి సహాయం చేయడమే పుణ్యము. అర్థమవుతుందా? అంచేత ఇంకోటి ఏంటి ధర్మం అంటే, ఏదైతే మనకి కష్టంగా ఉంటుందో అది ఎదుటి వాళ్ళకి చేయకూడదు. ఇది ధర్మం అంటే. నిన్ను గిచ్చితే నీకు నొప్పి వస్తుంది, నిన్ను తిడితే నీకు బాధ వస్తుంది. నీకు బాధ వచ్చే పని నువ్వు ఎదుటి వాళ్ళకి చేయకూడదు. అందరిలోనూ పెట్టి నిన్ను తిడుతుంటే నీకు బాధ వస్తుందా? మరి అలా నువ్వు అందరినీ అర్చయిచ్చా అరవచ్చాలగా. నీకు కష్టంగా ఉంది నీ మనసుకి, ఏంటి నన్ను ఇలా చేస్తున్నారు, నిన్ను తిట్టారు, పేరెంట్స్ తిడుతుంటే నీకు బాధ వస్తుంది. నువ్వు ఇంకొకళ్ళని తిడితే వాళ్ళకి బాధ రాదా? నిన్ను కొడితే నీకు బాధ వస్తుంది, అలా నువ్వు ఒకళ్ళకి కొడితే వాళ్ళకి బాధ రాదా? వస్తుందా రాదా? అంచేత మన మనసుకి ఏది కష్టంగా ఉంటుందో, మనకి ఏది చేత మనస్సు వల్ల కానీ, మాట వల్ల కానీ, చేత వల్ల కానీ. మాట వల్ల మనస్సు హర్ట్ అవుతుంది, చేత వల్ల కొట్టడం వల్ల దేటి వాళ్ళ శరీరం మీద దెబ్బతిపడుతుంది. సో మాట వల్ల కానీ, చేత వల్ల కానీ ఎవరికి కూడా మనం కష్టం కలిగించకుండా ఉండడమే ధర్మం అంటే. అది